సాధారణంగా ఏంటంటే ఇప్పుడున్న 6 నెలల పరిపాలన చూసిన తర్వాత మాకు ఆశలు సన్నగిలినాయి సార్. ఓకే. ఈ ప్రభుత్వంలో బాలకోట ఇలాంటి వాడుకో లేదంటే కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు వస్తుందనే ప్రశ్నకి మాకు కూడా ఆశలు సన్నగిలినాయి. ఎందుకంటే నీ పొర చేయి నా కుడి చేయి నా ఎడం చేయి పెడతానంట. పొర చెయ్యదే ఎడం చెయ్యదే. ఆ ధోరణి కనుక మార్చుకోలేకపోతే అంటే పరిపాలన లోపాలు ఉన్నాయంటారు. పరిపాలన లోపాలు కాదు, ఇప్పుడు ఆయా సామాజిక కులాల కంటే ఒక సామాజిక బ్యాలెన్స్కి అన్నం పెట్టడంలో మాత్రం పాత తరహా పద్ధతి కనిపిస్తుంది తప్ప కొత్త తరహా పద్ధతి కనిపించదు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పారు, నేను మారిన చంద్రబాబుని చూస్తారు, నేను మారానని చెప్పింటారు. మార్పేం కనపడదు. మారాలి. ఆ మార్పు వస్తుందని మేము ఆశించాం. ఎందుకంటే 124 సీట్ల అమోఘ బలం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప విజయం అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా రాలా. 294 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 230 స్థానాలు వస్తే మొన్న 170 స్థానాలకు 120 స్థానాలు విజయం. ఆ తరహాసం ప్రజలు ఎంతో ఆశించి చేశారు. 124 కోరికలతో చేశారు. ఆ కొత్త మార్పు అనేది రావాలి. నేను గతంలో మొట్టమొదటి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే మేము కొత్త చంద్రబింబం చూడాలి చంద్రబాబు నాయుడులో. అవసరం వస్తే చంద్రనిప్పులు కలిగించే చంద్రబాబు నాయుడు చూడాలని కూడా ఆశించాం, ఇంకా ఆశిస్తున్నాం. ఇంకా మార్పు ఏం కనపడలేదంటారా? అంటే పరిపాలనా కాలం 6 నెలలే కాబట్టి ఇంకా కాలం ఉంది కాబట్టి దిశగా అడుగులేస్తాడే.